మలక్పేట్ వైద్యుల సమయోచిత చికిత్సతో ఇరువురి ప్రాణాలు సురక్షితం. మంగళవారం ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్లో యశోద మలక్పేట్ వారు నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ జోష్న మాట్లాడుతూ 32 ఏళ్ల గర్భిణికి బైకోర్న్యుయేట్ యూట్రస్ షార్ట్ సర్విక్స్, మధుమేహం, థైరాయిడ్, రక్తహీనత వంటి అనేక క్లిష్ట సమస్యలు ఉండటంతో పాటు గతంలో గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన చరిత్ర ఉండటంతో ఈ కేసు వైద్యులకు సవాలుగా మారింది. గర్భస్రావం లేదా ముందస్తు ప్రసవం జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మా ఆధ్వర్యంలోని వైద్య బృందం సమయానికి స్పందించి అత్యాధునిక లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్క్లాజ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. అలాగే బ్లాడర్ డిసెక్షన్, సిస్టోస్కోపీ, యూట్రోస్కోపీ వంటి ప్రక్రియలను కూడా సమర్థవంతంగా పూర్తి చేశాము. రోగిలో ఉన్న రక్తహీనతను తగ్గించేందుకు రక్తం ఎక్కించడంతో పాటు నిరంతర ఫిటల్ మానిటరింగ్ ద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని కాపాడాము. తర్వాత 34 వారాల్లో గర్భిణికి ఫీటల్ డిస్ట్రెస్ ఏర్పడడంతో అత్యవసర సిజేరియన్ ద్వారా శిశువును ప్రసవించారు. జన్మించిన శిశువుకు పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు తలెత్తడంతో ఎన్ఐసియులో చేర్పించి ప్రత్యేక చికిత్స అందించాము. డాక్టర్ సత్యప్రియ సాహు పర్యవేక్షణలో శిశువుకు సిపాప్ ద్వారా శ్వాస సహాయం, జాండీస్కు ఫోటోథెరపీ, హైపోకాల్సిమియాకు మందులు అందించడంతో శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. కేవలం 38 గంటల్లోనే శ్వాస సమస్య తగ్గిపోవడం, క్రమంగా తల్లిపాలను స్వీకరించడం ప్రారంభించడం, ఎటువంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించకపోవడం మా వైద్యులను ఆనందానికి గురిచేసింది. చికిత్స అనంతరం తల్లి, శిశువు ఇద్దరిని స్థిర ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ చేశాము అన్నారు. అనంతరం డాక్టర్ సత్యప్రియ సాహు మాట్లాడుతూ ప్రీ టర్మ్ శిశువులకు తక్షణమే సరైన చికిత్స అందిస్తే ప్రమాదాలను అధిగమించవచ్చు అని తెలిపారు. నేను డాక్టర్ జ్యోత్స్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్ అండ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఇన్ యశోద హాస్పిటల్ మలక్పేట్. నాకు 17 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను గత 11 ఏళ్ల నుంచి నేను యశోద హాస్పిటల్ మలక్పేట్ లో వర్క్ చేస్తున్నాను. సో తను డాక్టర్ సత్య సాహు అండి, ఈజ్ అ నీనటాలజిస్ట్. సో మేము ఇవాళ ఖమ్మంకి రావడానికి రీజన్ ఏంటి అంటే, మేము ఒక రేర్ కేసు చేసాము. సో ఆ కేసు ఏంటి అని అంటే, ఒక మహిళ, తను 30 years ఉన్నాయి తనకి, కానీ తనకి ఏంటంటే ప్రెగ్నెన్సీస్ లో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో బేసిక్ ప్రాబ్లం ఏంటి అని అంటే, తనకి గర్భసంచి నార్మల్ గా లేదన్నమాట. గర్భసంచి నార్మల్ గా అందరికీ కూడా ఇలా ఉంటుంది. సో ఆవిడకి గర్భసంచి అనేది ఏంటంటే డివైడ్ అయిపోయి ఇలా ఉంది. సో ప్రతిసారి ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే, గర్భం ఇక్కడ వచ్చినప్పుడు ప్లేస్ లేక 5th, 6th month లో డెలివరీస్ అయిపోయేవా. సో ఆ గర్భసంచి అనేది రెండు భాగాలుగా ఉండేవారికి. ఒక భాగంలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అక్కడ సరైన ప్లేస్ లేక ప్రతిసారి 5th, 6th month లో ఆమెకి డెలివరీ అయిపోతూ ఉంటుంది. సో అలా 3 deliveries అయిపోయాయి తనకి 5th, 6th month లో. ప్రతిసారి బేబీస్ చనిపోయేవాడు. సో థర్డ్ టైం ఆమెకి వేరే దగ్గర ఒక రకమైన సర్జరీ అంటారు, దాన్ని సర్వైకల్ సర్క్లాజ్ అంటారు. సో స్టిచ్ వేస్తారు అనమాట దానికి. గర్భసంచి ఒక ముఖద్వారానికి వాళ్ళు ఒక స్టిచ్ లాంటిది వేస్తారు. అది వేసాక కూడా తనకి మళ్ళీ 5th, 6th month లో మళ్ళీ డెలివరీ అయిపోయింది. సో మళ్ళీ 4th time ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. సో దీనికి ఏంటంటే, నేను చేసింది ఏంటంటే, దీన్ని అబ్డామినల్ సర్క్లాజ్ అని ఒక సర్జరీ ఉంటుంది అనమాట. సో అది ఎలా చేస్తామంటే, లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. తనకి 3rd month ప్రెగ్నెన్సీ అప్పుడు యాక్చువల్గా 3rd month ప్రెగ్నెన్సీలో మేము ఏం చేసామంటే, తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళి గర్భసంచి యొక్క ముఖద్వారం దగ్గర ఒక మెష్ లాంటిది వేసాం అనమాట. అంటే ఆ ద్వారం అనేది తెరుచుకుని తనకి ప్రతిసారి ఇలా 5th, 6th month లో డెలివరీస్ అవ్వకుండా అక్కడ ఒక మెష్ లాంటిది వేస్తాం. సో ఈ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అండి. ఎందుకంటే ఆ మెష్ వేయడం అనేది చాలా ప్లేస్ ఉండదు, అక్కడ బేబీ ఉంటుంది లోపల, అండ్ ముందు బ్లాడర్ అంటే మూత్రం సంచి ఉంటుంది, వెనకాల పేగులు ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ బేసిక్గా. సో మేము అందుకే ఒక ఆల్మోస్ట్ 2.5 to 3 hours పట్టింది మాకు సర్జరీ చేయడానికి. ఆ మెష్ వేసి తర్వాత కూడా వేసేటప్పుడు కూడా మనకి ఎంత ప్రెగ్నెన్సీలో ఎక్కడైనా గర్భసంచిగా ఎక్కడ ముట్టుకున్నా మనకి ఇలా టచ్ చేసిన వెంటనే బ్లీడింగ్ అంత హెవీగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత హెవీగా ఉంటుంది. సో ఆ స్టిచ్ వేసేటప్పుడు కూడా తనకి బ్లీడింగ్ కంట్రోల్ చేసుకుంటూ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది. సో ఆ మెష్ వేసాము. వేసిన తర్వాత ఆ పేషెంట్ మా దగ్గరికి కంటిన్యూస్ గా ఫాలోఅప్స్ కి రమ్మని చెప్పాము. ఆ దాంట్లో కూడా ఆమె డయాబెటిక్ అంటే షుగర్ పేషెంట్ మళ్ళీ. సో 4th pregnancy అండ్ 32 years కి తనకి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వచ్చింది. సో షుగర్ ని మేనేజ్ చేసుకుంటూ షుగర్స్ ని కంట్రోల్ చేసుకుంటూ
ఆ మెష్ ని సరైన పొజిషన్ లో ఉందా లేదా అని స్కాన్స్ చేసుకుంటూ బేబీ యొక్క గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉన్నాము. సో అలా ఆమెకి 5th-6th మంత్ లోని ప్రెగ్నెన్సీస్ లాస్ అయ్యేవి. బట్ మేము మెష్ వేసిన తర్వాత ఆమెకి ఆల్మోస్ట్ 9th మంత్ లో డెలివరీ అయింది. జస్ట్ 35-36 వీక్స్ రీచ్ అవ్వగానే ఆమెకి డెలివరీ అయింది. అంటే పెయిన్స్ వచ్చాయి. సో మేము ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ కి తీసుకున్నాము. సో 9th మంత్ లో డెలివరీ అయిన బేబీస్ బాగుంటారు, ప్రీమెచ్యూర్ కాదు కాబట్టి. సో ఫ్రీడమ్ అంటే ఏంటంటే మనకి 37 కంప్లీట్ అయితేనే మనం టర్మ్ బేబీస్ అంటాము. సో 36 వీక్స్ కాబట్టి మనం ఫ్రీ టర్మ్ అంటున్నాం. కానీ 9th మంత్ లో వరకు మేము తీసుకొచ్చాము ప్రెగ్నెన్సీ. సో 3 డెలివరీస్ ఆమెకి 4th మంత్ లోనే డెలివరీ అయిపోయి 5th మంత్ లో డెలివరీ బేబీస్ చనిపోయేవాళ్ళు. సో అలాంటిది మేము 9th మంత్ లోకి తీసుకొచ్చి ఆ బేబీని డెలివరీ చేసాము. సో ఆ బేబీ గురించి మీకు డాక్టర్ సత్యసాయి గారు మీకు చెప్తారు. సో सत्य साहू है, मैं बेबियों का डॉक्टर हूँ. सो यशोदा हॉस्पिटल में जो न्यूबॉर्न बेबी पैदा होता है जनरली 700 ग्राम से लेके या 600 ग्राम कोई भी बेबी बॉर्न होता है तो उसका मैं देखभाल नहीं करता. जो मैडम ने भी बताया कि इतना कॉम्प्लिकेटेड डिलीवरी था क्योंकि जनरली वो बेबीज लॉस होते हैं, काफी सारे अबॉर्शन भी हुए थे. ये जो बेबी था बाय गॉड्स ग्रेस एंड बाय मैडम ग्रेस आल्सो बेबी अच्छा आया, बट 2 kg था वेट इसका, 0.1 kg. बट बेबी का बहुत ज्यादा ही ब्रीदिंग डिफिकल्टी था, लंग्स इमेच्योर था, सारे ऑर्गन्स इमेच्योर थे. तो हम लोग उसको डायरेक्टली डिलीवरी रूम से उसको एनआईसीयू में लेके गए. लेके जाने के बाद हम लोग उसको वेंटिलेशन में स्टार्ट किए. वेंटिलेशन जो होता है हमारा, हम ट्राई किए उसको इन्वेसिव वेंटिलेशन ना देके नॉन इन्वेसिव नाजल से देने के लिए. नाजल वेंटिलेशन मतलब एक मास्क लगा के उसको वेंटिलेट करते हैं. सो उसके साथ बेबी थोड़ा इम्प्रूव हुआ, और उसके बाद भी ब्रीदिंग डिफिकल्टी कम नहीं हुआ. तो हमें सर्फैक्टेंट देना पड़ा. सर्फैक्टेंट एक लंग प्रोटीन होता है जो कि हम लोग यहाँ से डाल के लंग्स के अंदर डालते हैं. मान लो इंट्यूबेट करके जो यहाँ पे जो ट्रैकिया है, जो वाइन पाइप होता है, फूड पाइप होता है, वहां पे डाल के सर्फैक्टेंट नाम का इंजेक्शन डालते हैं. वो डालने के बाद बेबी काफी हुआ. बट डे 2 ऑफ लाइफ में जब सेकंड डे आया बेबी का, तब बच्चे का थोड़ा सा ट्वीट्स जैसा आया, ट्वीट्स मारा. तो हम जब सारे टेस्ट किए उसमें कैल्शियम थोड़ा कम था. मदर को डायबिटिक था, तो डायबिटिक मदर का जनरली कैल्शियम बच्चों का जो आते हैं तो कैल्शियम कम होने के चांसेस रहता है. तो कैल्शियम काफी कम था. तो हम लोग क्या किए, यहाँ पे एक अम्बिलिकस होता है मतलब, जिसको आप लोग अम्बिलिकस को या नाभि में एक बड़ा सा होता है पेन, इसमें हम लोग लाइन डाल के उसमें कैल्शियम करेक्शन दिया. कैल्शियम करेक्शन देने के बाद बच्चे का फिट्स कंट्रोल हो गया. सो बाय डे 4 बेबी वाज अल्ट्रा स्टेबल. डे 4 के बाद से बेबी का वेट गेन स्टार्ट हुआ. सो अराउंड डे 8 डे 9 में बेबी हम लोग शिफ्ट किए मदर के पास. डे 10 में हम डिस्चार्ज किए बेबी को. सो अभी भी फॉलोअप में बेबी आ रहा है हमारे पास. वो हेल्दी बेबी है और पेरेंट्स बहुत ज्यादा खुश हैं. ये तो छोड़ दीजिए कि 2 kg का बच्चा है. हम अभी लास्ट 2 मंथ्स में 5 बेबीज डिस्चार्ज किए जो कि सबका वेट 760 ग्राम 600 ग्राम ऐसा सब था. सो ये बातें हम लोग इसलिए कर रहे हैं क्योंकि ये जो मदर थी वो काफी प्रीशियस बेबी डिलीवर की है अभी. क्योंकि जैसे कि जानते हैं इसके पहले से काफी अबॉर्शन हुए थे. इतना अबॉर्शन के बाद एक बेबी डिलीवर हुआ, वो भी काफी सीरियस था, क्रिटिकल था. बट ट्रीटमेंट के बाद वो बेबी सही हो गया एंड घर को डिस्चार्ज होकर गया. सो ये बोलने के लिए ये बात है कि यशोदा हॉस्पिटल मलकपेट में वो सब कुछ है जो कि क्रिटिकल मदर हो या क्रिटिकल बेबी हो, जिसका लाइफ सेविंग में जो टीम रहता है हम लोग का, वो इक्विपमेंट जो रहता है हमारा सब कुछ, चाहे एक ओटी हो, चाहे एनआईसीयू हो, चाहे जो इक्विपमेंट हमें चाहिए एक बेबी का ट्रीटमेंट करने के लिए, या कोई भी स्टाफ, वो सब कुछ मौजूद है. जिसकी वजह से सारे कॉम्प्लिकेटेड केसेस, मतलब ये बोलना नहीं चाहिए लेकिन जो डेथ रेट होता है बेबियों का या फिर मदर का, वो 0 है हमारा यशोदा मलकपेट में. तो इसलिए कि टीम एफर्ट रहता है, फुल्ली इक्विप्ड एनआईसीयू रहता है, जिसके वजह से वो सारे बेबी बच के रहते हैं, बच के डिस्चार्ज होके जाते हैं. లైక్ ఆబ్స్టెటిక్స్ డిపార్ట్మెంట్, న్యూనటాలజీ అండ్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, తర్వాత మనకి ఓటీలో అనెస్థీషియా వాళ్ళు కానివ్వండి. సో ఎనీ హై రిస్క్, చాలా హై మాకు వచ్చేవన్నీ కూడా చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్, లివర్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్, ఇలాంటివే మాకు వస్తూ ఉంటాయి. సో మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ బేబీస్ ని ప్రీ టర్మ్ డెలివరీసే అవుతూ ఉంటాయి మా దగ్గర. సో మేము ప్రీ టర్మ్ బేబీస్ ఆల్మోస్ట్ మొన్న రీసెంట్ గా ఒక సర్చ్ చెప్పినాక 600-700 గ్రామ్స్ బేబీస్ ని కూడా మేము బయటికి తీసుకొచ్చాము. సో మా దగ్గర నియోనటల్ కేర్ యాజ్ వెల్ యాజ్ ఆబ్స్టెటిక్ కేర్ కూడా
ప్రాపర్ గా ఉంటుంది. యాజ్ అ టీమ్ వి ఆల్ విల్ వర్క్. ఇక్కడే అండి ఖమ్మము, కాకపోతే ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ చెప్పద్దని వాళ్ళు చెప్పారు.